ఏమోనే, అన్నీ నేను అనుకున్నట్లే జరిగితే ఈ జన్మకంతే చాలు. ఇంతకు శశి ఒప్పుకుంటుందా? నీకు తెలుసు కదా దానికి పెళ్ళంటే ఎంత ఇష్టమో. చిన్నప్పుడు మురారి సినిమా చూసినప్పటి నుంచి మళ్ళీ ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు దానికి పెళ్ళంటే ఇష్టం పెరిగిందే గాని కొంచెం కూడా తగ్గలేదే. మరి ఇంకెందుకే భయపడుతున్నావు? భయం కాదే, ఒకవేళ ఇదే ఆ అబ్బాయికి నచ్చకపోతే? మన శశి నచ్చకుండా ఎలా ఉంటది? దాని కాటుక కళ్ళు చూసి ఎవరైనా రిజెక్ట్ చేస్తారా? బ్రహ్మదేవుడు చాలా ఓపికగా చెక్కిన శిల్పంలా ఉంటుంది. కన్నది నేను, క్రెడిట్ మొత్తం దేవుడికి ఇస్తున్నావా? ఏదైతే ఏంటే, నీకు కావాల్సింది దాని పెళ్ళే కదా. పెళ్ళంటున్నారు, నా పెళ్లి గురించేనా? అవునరా, నీ పెళ్లి గురించే. సరేనే, దాంతో మాట్లాడి నీకు మళ్ళీ చేస్తాను. నువ్వెన్నో రోజులుగా పెళ్లి చేసుకోవాలనుకునే కళ ఇప్పటికి నెరవేరిందే. నేను చేసుకోను. అదేంటే? నా పెళ్ళంటే నాన్న వైపు వాళ్ళు వస్తే సరిపోదు, నీ వైపు వాళ్ళు, అమ్మమ్మ, తాతయ్య, మామయ్య అందరూ రావాలి. ఎప్పుడు వాళ్ళ గురించి అడిగినా మాట దాటేస్తావు. ఇప్పుడు వాళ్ళు వస్తేనే చేసుకుంటా, లేదంటే అస్సలు చేసుకోను. సరే, నీకు ఇన్ని రోజులు నేను మీ నాన్న ఎలా పెళ్లి చేసుకున్నావు చెప్పలేదు కదా. అడిగడిగా అలసిపోయాను, కానీ మీరు మాత్రం ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నా విను. నేను మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. వేరే దారి లేక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం. ఓహో, అందుకే చెప్పలేదా? మరి మీ వాళ్ళు మళ్ళీ పిలవలేదా? పిలవడం కాదు కదా, కనీసం వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలీదు. కానీ మొన్న పెళ్లికి అబ్బాయిని చూడడం కోసం బ్రోకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా అన్నయ్య కనిపించాడే. వాళ్ళబ్బాయికి కూడా అమ్మాయిని చూస్తున్నారంట. ఓహో, అయితే బావకు కూడా సంబంధాలు చూస్తున్నారన్నమాట. ఒక ఐడియా, నేను బావని పెళ్లి చేసుకుంటే మన 2 కుటుంబాలు కలిసిపోవచ్చు కదా. నువ్వు చెప్పినంత ఈజీ కాదే. నా వల్ల ఊళ్ళో పరువు పోయిందని మా అన్నయ్యకి నేనంటే కోపం. అందుకే చెప్పండి. నా పేరు ప్రతాప్ శెట్టి, పెళ్లిళ్ళ బ్రోకర్ని. నా కంపెనీ పేరు. నీ గురించి కాదు, నా మేనల్లుడు గురించి చెప్పండి. ఓహో, హీరో గురించా? కలరు పుట్టినప్పుడే పంచదారకి పోటీ ఇచ్చే అంటే తెలుపు అంట. కాకపోతే పెరిగే కొద్దీ మున్సిపల్ వాటర్ పడక కొంచెం రంగు తగ్గాడంతే. అబ్బాయి చదువేమో బీటెక్, జాబ్ ఏమో హైటెక్. మరి అలవాట్లు? వాళ్ళ నాన్నకు తెలిసినంత వరకు చెడు అలవాట్లు ఏమీ లేవు. ఒక్క నిమిషం మహేశ్వరి, ఇదిగో. ఏంటిది? అబ్బాయి బయోడేటా. ఇప్పుడు వరకు చెప్పారు కదా. వాడి ఫోన్ నంబర్ మీకు ఇవ్వలేదు కదా, దాంట్లో ఉంది. నా మేనల్లుడు ఫోటో ఉందేమో ఇవ్వండి చూద్దాం. అదే వెతుకుతున్నానమ్మా, ఎక్కడో దారిలో పడిపోయినట్టుంది. ఈసారి వచ్చినప్పుడు తెస్తాలే. అమ్మా, బావని ఫోటోలో కన్నా డైరెక్ట్ గా చూస్తేనే కిక్ ఉంటుంది. మీరు సూపర్ అమ్మా. మీరు చెప్పినట్టే అవతలంతా సెట్ చేశా. సెట్ చేశారా? అంటే ఏం లేదే, నువ్వు మరదలవని మీ బావకి, నేను చెల్లినని మా అన్నయ్యకి తెలియకుండా నీకు మీ బావకి మాత్రమే ఒక రెస్టారెంట్ లో పెళ్లి చూపు. ఓహో, అర్థమైంది. అంటే నేను బావ కలిసి ట్రావెల్ అయ్యి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకున్నాక నువ్వు అప్పుడు మామయ్యకి చెప్తావన్నమాట. అంటే ఒసై, నా గురించి నీ జీవితాన్ని పణంగా పెట్టవసరం లేదు. నీకు నచ్చితేనే ప్రేమించు, లేకపోతే లేదు. అయినా నా మేనలుడు నీకు నచ్చకుండా ఎందుకు పోతాడులే. కాకపోతే నువ్వే వాడికి నచ్చుతావు లేదని డౌట్. అబ్బో, అప్పుడే కూతుర్ని తగ్గించి నీ మేనల్లుడిని చెట్టెక్కిస్తున్నావుగా. నీ మేనల్లుడితో ఒక ఆట ఆడేసుకుంటా. అమ్మా శుభం. అలా కాదే, ప్లీజే, నా మాటినే బాబు. ఓ లవ్ హెడేక్స్. అలక్య, కిట్టుగాడు వచ్చాడు, మన ప్లానింగ్స్ అని వాడికి చెప్పాలి కదా. నేను మళ్ళీ చేస్తా. ఇంకా ఏదో దొరకలేదా నీకు? Can you help? రూపాయికి కూడా పనికిరాడు. మాట్లాడదంట్రా. మామూలు ఉండదు మనతో. హలో, కిట్టుగాడు వేస్ట్ గాడు. నేనే వెళ్ళలేదు, నన్ను ఎవరేమనలేదు. వాడి లైఫ్ కే దిక్కులేదు, ఇంకా మనకి హెల్ప్ చేస్తాడా? బేబీ, ఇలాంటి వాడికి వాడే కరెక్టే. నేను మాట్లాడతాను, సెట్ చేస్తాను, నువ్వు పెట్టే. నీకేనా లవ్? నాకు లవ్ ఉంది. అది కాల్ కమింగ్, వెయిట్. ఏంట్రా కాల్ వస్తుందన్ను, నువ్వే కాల్ చేస్తున్నావు? దట్స్ లవ్ లాంగ్వేజ్. యు థంబ్నెయిల్ బ్యాచ్. అంటే ఏలు ముద్రగాడివి అంటున్నాను. కాల్ వస్తుంది. అలా పద్దు డార్లింగ్. నమస్తే అత్త. నమస్తే పక్కన పెట్టు గానీ మిస్డ్ కాల్ ఎందుకు ఇచ్చావురా?
అది ఏంటి ఉందా? నేను ఇంగ్లీష్ నేర్చుకునే పనిలో ఉండమంటే నువ్వేం చేస్తున్నావు? ఆ పనిలోనే ఉన్నా అత్త. మంచి ఇంగ్లీష్ నేర్పించే కోచింగ్ సెంటర్ కోసం తెగెత్తున్నాను. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడి వీసా ఇంటర్వ్యూ క్లియర్ చేస్తేనే మాతో అమెరికా వచ్చేది. ఈసారి ఖచ్చితంగా అయిపోద్ది అత్త. అత్త పద్దు ఉంటే ఒక్కసారి ఫోన్ ఇవ్వా? అదేమన్నా నీలా ఖాళీగా ఉంది అనుకుంటున్నావా? అది పనిలో ఉంది, అయ్యాక చేస్తుంది. సరే అత్త, ఉంటాను. యారా మీ అత్త ఫోన్ చేసింది కదా, ఇంగ్లీష్ ఏమైంది? నవ్వుకోరా, ఎన్నాళ్ళు నవ్వుకుంటావు నవ్వుకో. నాకు ఇంగ్లీష్ రావడమే లేటు. నెక్స్ట్ మూమెంట్ అమెరికాలో వెళ్తాను. నా పిల్లని జాబ్ చేస్తుంది. నేను కాలు మీద కాలు వేసుకుని రాజ్యాల్లో బతుకుతాను. మీలా కష్టపడాల్సిన కర్మ నాకేంటే. నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ రా, నీకు ఫ్యాంటసీ ఏంట్రా? అది మేధావులు తీరి బాబు, నీకు చెప్పిన అర్థం కాదులే. ఆయన బయ్యు కాలు ఫస్ట్ దట్టు టెల్లు. ఏం లేదురా, మా నాన్న రోజుకో పెళ్లి సంబంధం చూస్తున్నాడు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. అలాకేం తక్కువ బానే ఉంటదిగా. తక్కువ కాదురా బాబు, నాకన్నా 2 ఏళ్ళు ఎక్కువ. నీ ఫ్యాంటసీ ఇదనమాట. మా నాన్నతో ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. మా నాన్నకి రీసెంట్గా ఓ అమ్మాయి బాగా నచ్చిందిరా. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడు. ట్విస్ట్ ఏంటంటే రేపే అమ్మాయితో పెళ్లి చూపులు సెట్ చేశాడు రా. కంగ్రాట్స్. పెళ్లికప్పుడు రావాలో చెప్పు. రే పెళ్లికి కాదురా, పెళ్లి చూపులకు నేను వెళ్ళాలి. వాట్ యు టాకింగ్? ఏం లేదురా, నేను పెళ్లి చూపులకు వెళ్ళాను అనుకో, అలాగే నా పేరు రాసి లెటర్ రాసి చచ్చిపోతానంటుందా. వెళ్ళలేదనుకో మా నాన్న చంపేస్తాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అందుకనే నువ్వు వెళ్ళాలిరా. ఇగో ఆఫ్టర్ ఏంట్రా, నువ్వు వెళ్ళావనుకో ఆ అమ్మాయి ఖచ్చితంగా మా నాన్నకు ఫోన్ చేసి అంకుల్ ఆ అబ్బాయి నాకు నచ్చలేదు అంకుల్, పెళ్లి క్యాన్సిల్ అంకుల్ అనేసిద్రా. ఆ కాన్ఫిడెన్స్ ఉంది నీ మీద నాకు. నీ లవ్ కి హెల్ప్ చేసి నా లవ్ ని ఇరకటలో పడేసుకోమంటావా? ఒరే నువ్వు చేసావనుకో నీకు మంచి ఇన్స్టిట్యూట్ నేను సెట్ చేస్తా. ఇంకో విషయం ఏంటంటే నీ వీసా కూడా నేను సెట్ చేస్తాను నేను. ఇంకేంటారు ఆలోచిస్తున్నా, ప్లీజ్ రా ఒప్పేసుకో బా, ప్లీజ్ రా. సరే సరేలే ఊరుకో, ఎద్దులో ఉన్నావు అన్నిసార్లు బతిమాలకు. నువ్వు వెళ్ళి కోచింగ్ కి వీసాకి డబ్బులు సెట్ చేసుకో, నేను వెళ్ళి నా టాలెంట్ చూపించేస్తా. ఊరే ఆల్ ది బెస్ట్ రో. థ్యాంక్ యూ. హలో, ఎక్కడున్నారు? నేను లోపలే ఉన్నా అండి. నేను లోపలే ఉన్నాను. ఎక్కడండి? రెడ్ సారీ. రెడ్డా? ఒరే అర్జెంట్ గా అలేకిని వదిలేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోరా. చిప్పు దొబ్బిందా? ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? ఈ అమ్మాయిని చూస్తే నీకు దొబ్బుతురా చిప్పు. తిన అమ్మాయి కాదురా, అప్సరాసా. అర్థమవుతుందా? గుర్తెట్టుకో, వీసా ఫీజు. సరే. హాయ్ శశి. ఐ నాట్ శశి, ఐ కిట్టు. అయ్యో నేను శశి, శశికళ. పరువు పోయింది. కిట్టు అంటే కిరణేగా. వై నాట్? కిట్టు అంటే కిరణ్ కాకపోతే కృష్ణ అవుతాడా? కృష్ణ ఎవరు? మా ఆశపడి చెప్పేసామా? మీరు కూర్చోండి. ఒక్క నిమిషం. మీకు స్మోకింగ్ అలవాటు ఉందా? ఉందానా? నా లంగ్స్ ఆక్సిజన్తో కాదు సిగరెట్ పొగతోనే నడుతుంటా తెలుసా. అవెందుకండి, హెల్త్ పాడైపోతుంది. ఇంకా పాడడానికి ఏమీ లేదండి, ఆల్రెడీ పాడైపోయింది. టీబీకి క్యాన్సర్ కి మధ్యలో ఊగుతున్నాను అంతే. ఇంతకే మీకేం అలవాట్లు లేవా? లేదండి, నాకు స్మోకింగ్ అన్నా స్మోక్ చేసే వాళ్ళన్నా అస్సలు నచ్చరు. ఓ, స్మోకింగ్ తో పాటు డ్రింకింగ్ చేసేవాళ్ళంటే అస్సలు నచ్చరు అనుకుంటా. ఏ మీకు డ్రింకింగ్ అలవాటు కూడా ఉందా? రోజు కాదు, రోజు నుంచి రోజు అంతే. ఓన్లీ సీప్ లిక్కర్. ఫుల్ తాగామంటే 10 పెగ్గులు లేపేస్తాం. మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా? మొన్న పండక్కి, సంక్రాంతి పండక్కి కోడి పందాల్లో ఎంతో పెట్టారు? కోడి పందాలా? నేను తెలీదు అనుకుంటా. పోనీ గుండాటల్లో ఏమన్నా? యూ ఓన్లీ టెల్ ఆస్క్, నాట్ గివింగ్ ఆన్సర్స్. సర్లేండి,
బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? ఎవ్వరూ లేరండి. అంటే అప్పుడు అందరిని వదిలిబావా? అయ్యో, నాకు అసలు రిలేషన్షిప్సే లేవండి. అమీర్ బయట పీజీలు బయట తిరిగే అమ్మాయిలు కూడా సేమ్ ఇలా అంటే పద్ధతి కబుర్లు చెప్తారు. సర్లే, నేనైతే ఉన్నదోటి చెప్పేస్తాను. మండే మౌనిక, ట్యూస్డే తులసి, వెన్స్డే వాణి, థర్స్డే తారా, ఫ్రైడే ఫాతిమా, సాటర్డే సంధ్య. ఆగాగు, వీళ్ళందరూ నేను వద్దన్నా మీదడిపోతుంటారు. సండే ఒకటే వదిలేసారే. అడిగేవు, ఆ రోజు చాలా స్పెషల్ వన్. సరోజా అని మా ఈ చివరే పునుగులేస్తుంటది. మీరు పక్కనే కూర్చొని ఉల్లిపాయలకు వస్తుంటారా? బ్యాడ్ జోక్, రిజెక్టెడ్. మామూలుగా నీ బిలో యావరేజ్ మొక్కం చూడగానే సగం డిసప్పాయింట్ అయ్యా. ఇప్పుడు నా మీద కౌంటర్ వేసావు, ఫుల్ గా డిసప్పాయింట్ అయ్యా. నాది బిలో యావరేజ్ ఫేసా? మరి లేకపోతే నువ్వేనా పెద్ద అప్సరస్ అనుకున్నావా? సరే, మీరు అడగండి. అర్హత నువ్వు కోల్పోయావు. పోనీ నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడగొచ్చా? వై నాట్, ఆస్క్. మీరేం చేస్తుంటారు? బాడిగావు. ట్విట్టర్లో ఫేక్ పోస్టర్లతో ఫ్యాన్ వార్లు చేస్తుంటాను. క్రికెట్లో చీర్ గర్ల్స్ కి లైన్ వేస్తుంటాను. అప్పుడప్పుడు ఇలా పెళ్లి చూపుల పేర్లు చెప్పి నీలాంటి వాళ్ళు టైం వేస్ట్ చేస్తుంటాను. అంటే డబ్బులు సంపాదించడానికి ఏం చేయరా? అది కూడా జరిగింది. ఒకప్పుడు జాబ్ లేదని చెప్పి మా నాన్న దొబ్బేవాడు. సర్లే, ఆయన ఎడుతున్నాడు కదా అని చెప్పి మా పక్క సందులో 10 మంది పిల్లలకి ట్యూషన్ చెప్పాం. ఇక్కడ ఎడ్డూరం ఏంటంటే ఆ 10 మంది పిల్లలు ఫెయిల్ అయిపోయారు. ఆ తర్వాత అలానే రివర్స్ లో డబ్బులు అడుగుతున్నారు. అలా ఉంటది మన దరిద్రం. అప్పుడు డిసైడ్ అయ్యాను అస్సలు పని చేయకూడదని చెప్పి. సరే, మీ దృష్టిలో వైఫ్ అంటే ఏంటి? వైఫ్ అంటే WIEFE ఆ వైఫేగా. డబ్ల్యూ అంటే వాట్సాప్, ఐ అంటే ఇన్స్టాగ్రామ్, ఎఫ్ అంటే ఫేస్బుక్, ఈ అంటే ఈమెయిల్. ఈ అన్ని యాప్లు అందరినీ గోకేసిన తర్వాత ఎవరితో అయితే మాట్లాడకుండా వదిలేస్తాను తనే నా వైఫ్. ఈ అబ్బాయికి నాకు వైఫై ఆలోచన మొత్తం మానేసుకుంటది. మీరు అసలు పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? గుడ్ క్వశ్చన్. చక్కగా ఏ పని చేయకుండా పెళ్లి చేసుకుని తర్వాత వచ్చే కట్నం డబ్బుతో 50% ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని 50%తో ఆడుగు దొబ్బి తర్వాత వచ్చే వడ్డీ డబ్బులతో ఆనందంగా ఏ అమెరికానో ఆస్ట్రేలియానో హ్యాపీగా చెక్కేయచ్చు. కట్నం తీసుకోవడం తప్పు కదండి. ఆహా, డివోర్స్ పేరు చెప్పి భరణం దొబ్బడం కరెక్టేనా అండి? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. అయినా అన్నీ నేనే అడుగుతున్నాను, మీరు అడగండి. అలాగే. నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది. అడగండి. దెయ్యాలు ఎప్పుడు తెల్ల చీరలు కట్టుకుంటాయి కదా, అసలు వాడి బట్టలు ఎవరు ఉతుకుతారు? ఏ సోపులు పడతారు అంత తెల్లగుంటాయి? ఎక్స్క్యూజ్ మీ. హలో శశికళ, ఏ సోపు పడతారు కనుక్కుంటారేంటి? వెళ్ళిపోయింది. మామూలుగా ఉండదు మనతో. ఏంటమ్మా నీ మేనల్లుడు ఇలా ఉన్నాడు? అన్ని వంకర మాటలే. అడిగిన దానికి ఒక్కటే సరిగ్గా సమాధానం చెప్పడే. అవి వంకర మాటలు కాదే, వెటకారం. వాడు సేమ్ మా అన్నయ్యలాగానే డిట్టు దిగిపోయినట్టున్నాడు. వాడికి చిన్నప్పటి నుంచి పాలు పోసి కాదు, గోదావరి నీళ్లు పెట్టి పెంచారు. మాటలే అలా ఉంటాయి, మనసులు మాత్రం బంగారాలే. పెళ్లికి నా కోసం ఒప్పేసుకోవే, నా బంగారం కదూ, నా బుజ్జి కదూ. హలో, We are speaking from Homni Hospital, sir. ఓకే. Are you interested in visiting our hospital? వాట్ యు ఆస్కింగ్? యు థింక్ మీ పేషెంటా? No, sir. We are just conducting a health drive. సో వాట్? ఫైన్ డ్రైవర్స్. Excuse me. No, I can't. First you tell who give my number. Tell. Don't panic, sir. It's just an informatory call. You think this is a joke? I am a joker. I am blocking your number. Bye. Go to cell. అది హెల్ కదా. నా మూడ్ని బట్టి పదాలు మారుస్తానమ్మా. ఆయన నువ్వేంటి నా ఇంగ్లీష్ జడ్జ్ చేస్తున్నావా? అయ్యో లేదు, ఫస్ట్ నుంచి నువ్వు నన్ను జడ్జ్ చేస్తున్నావు. నన్ను జడ్జ్ చేసే వాళ్ళు నాకు ఎవరు నచ్చరు. అయిపోయి నాకు కోపం చేస్తుంది. ఒక్కసారి కోపం వస్తే కూల్ అవటాలు ఉండవు, ఎదుటోళ్ళు కూలిపోవడాలే ఉంటాయి. అయ్యో బాబోయ్. సరే, మీ ఇంగ్లీష్ మీ ఇష్టం. నా ఇంగ్లీష్ నా ఇష్టమా? అంటే ఎలా పడితే అలా మాట్లాడితే వీసా ఇచ్చేస్తారా, రెస్పెక్ట్ ఇచ్చేస్తారా? ఎవరుగా తొక్కలో ఇంగ్లీషు. గ్రామర్ ఉండాలంటారు, యాక్సెంట్ ఉండాలంటారు. ఏ మాది గ్రామర్ కదా, నా దాంట్లో యాక్సెంట్ లేదా? ఉంది.
అవును, ఇంగ్లీష్ని తిడుతుంటే నువ్వు ఫీల్ అయిపోతున్నావేటి? 10th లో ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చాయి? 95. ఈ రోజుల్లో వెబ్ సిరీస్లు చూసి చిన్నపిల్లలకి ఆ మార్కులు వస్తున్నాయి. పెద్ద గొప్ప ఏం కాదులే. ఇంగ్లీష్ మాట్లాడగలవా? వింటారా? వద్దులే, నీ తెలుగు ఏం పోతున్నావు. ఇంగ్లీష్ మాడితే నేనేమైపోతాను? ఆయన ఎన్ని నాకు అనవసరం. నువ్వు నాకు నచ్చలేదు, బాయ్. బిల్లు కట్టేసి వెళ్ళిపోయే. అసలు విషయం అడుగుతూ మర్చిపోయాను. ఈ మ్యాచ్ నీకు ఓకే కాదుగా? నేను చెప్పానా? చెప్పక్కర్లేదు, నీ మొహంలో తెలిసిపోతుంది. ఒకవేళ నాకే ఈ సంబంధం ఇష్టం లేదంటే మీరు కామ్గా ఇంటికి వెళ్ళిపోయి మెచ్యూర్గా డీల్ చేసి వాడు నాకు నచ్చలేదు అని మ్యాచ్ క్యాన్సిల్ చేసేస్తారుగా. ఒకవేళ వాడికి నువ్వు నచ్చలేదంటే అదే విషయం మీ నాన్నతో చెప్తానని చెప్పు. లేదండి, మీకు నేను నచ్చలేదన్న విషయం మీ వాళ్ళకి చెప్పేస్తా. ఆయన మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ నేను ఎక్కడ ఇస్తానండి? మీరే నన్ను రిజెక్ట్ చేసేస్తారుగా. నాకు ఓకే. నాకు మీతో ఈ పెళ్ళి ఓకే. ఏంటండి మీకు తెల్ల చీర వేసుకోవడం అంత ఇష్టమా? లేదండి, ఎందుకలా అడిగారు? ఇన్ని పనికి మళ్ళీ అలవాట్లుంటే 10 ఏళ్ళ నుంచి ఎవడ బతుకుతారు చెప్పండి? అప్పుడు మీరు రోజు వేసుకోవాల్సిన కాస్ట్యూము తెల్ల చీరే కదా. అవన్నీ పెళ్ళయ్యాక చూసుకుందాంలేండి. నిజం చెప్పండి, మీకేదో పెద్ద రోగం ఉంది కదా, ఎక్కువ కాలం బతకరు. మీ ఆఖరి కోరిక కోసం ఒక బకరగాని పెళ్లి చేసుకుని ఆడి జీవితం నాశనం చేస్తారు అనుకుంటారు కదా. లేదండి, నా హెల్త్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది. కావాలంటే మీకు మెడికల్ సర్టిఫికేట్స్ చూపిస్తాను. నీకేమన్నా మెంటలా? బిల్ ఎవరైనా ఏమన్నా చూస్తేనే మొహం మీద ఉమ్మేస్తుంది. అలాంటి పగటిపూటి చందమామలో మెరిసిపోతున్నావు. నేనెలా నచ్చలే నీకు? ఇందాకే బిలో యావరేజ్ అన్నారు, ఇప్పుడు చందమామ అంటున్నారు. మెల్లిమెల్లిగా మీరు దారిలోకి వస్తున్నారు. నన్ను చేసుకుంటే నీ దారులన్నీ మూసిపోతాయి అంటున్నాను. అవన్నీ నేను చూసుకుంటానులేండి. అసలు నేనెలా నచ్చలే నీకు? ముందు ముందు మీకే తెలుస్తుందిగా. వన్ని మిట్టే సంపెద్ద మీదురండి. హలో, యారా ఆ అమ్మాయిని ముఖం మీద తూ నుంచి బయటకు పోమందా? కాదు, రోజులైనా కలుస్తూ ఉందామని రేపు మళ్ళీ రమ్మంది. ఇంకా అర్థం కాలేదా? ఆ అమ్మాయికి నేను ఓకే అంటరా? ఓకేనా? బాయ్ కిట్టు గారు. ఇదంతా నా ఫేటు. ఒక ప్రాపర్ గర్ల్ ఫ్రెండ్ సెట్ అవ్వట్లేదు, ఒక ప్రాపర్ హౌస్ సెట్ అవ్వట్లేదు. సినిమాలో హీరోయినా ఇలానే ఫీల్ అవుతాడేమో. లాస్ట్ మంత్ వాసుకు పెళ్లి, లాస్ట్ వీక్ అజయ్కి న్యూ ఫ్లాట్, కానీ నేను రూమ్మేట్ గారితో సింగిల్ బీచ్ కల కష్టాలు పడుతున్నాను. మొన్నటికి మొన్న ఆ రూమ్మేట్ గారు నిద్రలో గర్ల్ ఫ్రెండ్ పేరు తలుచుకున్నాడు. అది కూడా నాకు కష్టమేమో. నా కొడుకు రూమ్మేట్ గారితో లైఫ్ చాలా డేంజరస్ గా తయారైంది. ఇప్పుడు లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలండి. ఓన్ హౌస్ లో ఉన్న సాటిస్ఫాక్షన్, ఫ్రీడమ్ రెంట్ హౌస్ లో ఉండదు. ఓన్ హౌస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ సాలిడ్ ఉంటది. ఒక్క నిమిషం. అరే, ఏసీ ప్రాపర్టీస్, సిటీ మధ్యలో లగ్జరీ ఫ్లాట్స్, చుట్టూ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. అందుకే అందరూ ఎక్కడ ఉంటారు అనుకుంటా. మంత్లీ రెంట్ ఇవ్వడం కంటే ఈఎంఐ పెట్టుకుని ఓన్ హౌస్ తెచ్చుకుంటే మంచిది కదా. ఏమండి, మీరు కూడా ఇలా రెంట్ లైఫ్ లో పడిపోకండి. ఓన్ హౌస్ కావాలంటే ఏఎస్బీఐ సైట్ విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, మిస్ అవ్వకండి. బాయ్.